Hello everyone, how are you all? I hope you're all fine. So, మనం ఈరోజు పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి బుక్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ పార్ట్ సి బుక్, పార్ట్ సి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16. పేజ్ నెంబర్ 16 తీసుకుంటే ఇక్కడ పార్ట్ సి బుక్లో ఇక్కడ మనకి లెట్స్ రివైజ్ పార్ట్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. మనం ఆల్రెడీ పార్ట్ ఏ ఇంకా అండ్ బి ఈ 2 బుక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ 2 బుక్స్లో మనకి ఇంగ్లీష్ క్లాస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, అంటే లెసన్స్ అయిపోయాయి, గ్రామర్ అయిపోయాయి, మొత్తం అయిపోయాయి. సో ఇక్కడ ఒకసారి అవి రివైజ్ చేసుకుందాం అంటున్నాడు. రివైజ్ అంటే అందులో ఫస్ట్ పార్ట్ ఏ బుక్లో ఇంగ్లీష్లో 2 లెసన్స్ ఉన్నాయి, పార్ట్ బి బుక్లో 2 లెసన్స్ ఉన్నాయి. సో మనకి ఆల్రెడీ 4 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వీడు మీకు ఏమి ఇచ్చాడంటే మీరు ఆ 2 లెసన్స్లో, ఆ 4 లెసన్స్లో మీరు ఏం నేర్చుకున్నారు, పార్ట్ ఏ బుక్లో ఇంకా బి బుక్లో మీకు ఎంతవరకు ఐడియా ఉందనేది. సో మీకు ఒకవేళ అంతకనం ఐడియా లేకపోతే మనం ఆల్రెడీ రాపించినవి ఉన్నాయి కదా అన్నీ. సో ఒకసారి అవన్నీ చదువుకోండి, అవన్నీ చదువుకొని మీ ఓన్గా మీరు ఇవన్నీ ఫిల్ చేయండి. అర్థమవుతుందా? ఫస్ట్ బుక్ తీయగానే పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి బుక్ అక్కడ మనం రాపించిన ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మీనింగ్స్, ఇంకా బ్లాంక్స్, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్, ఇంకా నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ మనం క్లాస్లో చెప్పుకున్నాం అవి, ఇంకా కొన్ని క్వశ్చన్స్. ఓకేనా? ఇవన్నీ మీరు ఆ పార్ట్ ఏ ఇంకా బి బుక్లో మీరు ఒకసారి చదువుకొని ఇవన్నీ మీ ఓన్గా సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్గా బై యువర్ ఓన్ సెల్ఫ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ గ్రామర్ పార్ట్. ఇంకా క్వశ్చన్స్ కూడా మీరు ఒక మీ హోంవర్క్ నోట్స్ తీసుకొని రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ గ్రామర్ పార్ట్ వరకు అయితే మీరు ఖచ్చితంగా రాయాలి. ఈ క్వశ్చన్స్ మీరు మీ ఓన్గా రాస్తే బెటర్ ఇంకా. ఓకేనా? ఇవి రాస్తే అంటే ఇవి మీరు ఒకసారి చదువుకోండి, ఎందుకంటే మీకు ఫస్ట్ ఎప్పుడో చెప్పుకున్నాం కదా ఫస్ట్ లెసన్, అంత క్లియర్గా గుర్తుండకపోవచ్చు. సో ఒకసారి లెసన్ మళ్ళీ పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి బుక్ మళ్ళీ కంప్లీట్ ఒకసారి అన్ని చదువుకొని గ్రామర్, ట్రూ ఆర్ ఫాల్స్ అన్ని చదువుకొని ఇవి ఫిల్ చేయండి. ఓకేనా? ఇది ఫిల్ చేసి మీరు ఎంతవరకు కరెక్ట్ రాశారో నాకు మీ పిక్ తీసి మీరు రాసింది నాకు వాట్సాప్ గ్రూప్లో పిక్ పెట్టాల్సింది. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కూడా రాయాలి. అర్థమైందా? నెక్స్ట్ మనం లెసన్ నెంబర్ 5, లెసన్ నేమ్ ద మ్యాజిక్ పాట్. లెసన్ నేమ్ ఏంటి? ఫిఫ్త్ లెసన్ ద మ్యాజిక్ పాట్. లెసన్ నేమ్ ఏంటి? ద మ్యాజిక్ పాట్. మ్యాజిక్ పాట్ అంటే ఒక మ్యాజిక్ అంటే తెలుసు కదా, వింతలు కలిగి ఉండేది, అంటే ఏదైనా విన్యాసాలు చేసే మ్యాజిక్ అంటే తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు మీ స్కూల్కి వచ్చి చేస్తుంటారు మ్యాజిక్. అట్లాంటి ఒక పాట్ అంట, అంటే దాంట్లో ఏదో మ్యాజిక్ ఉందంట. మరి ఆ మ్యాజిక్ పాట్ ఏంటో మనం ఈ లెసన్లో చూద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 17. లెసన్ చూసుకుందాం ఒకసారి. One night an old man stopped at a small hotel in a village. One night అంటే ఒక రోజు రాత్రి an old man ఒక ముసలి వ్యక్తి ఒక చిన్న హోటల్ దగ్గర, ఒక విలేజ్ లో ఉండే ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాడంట. There he ate his dinner, went upstairs to his room and went to sleep. ఒక రోజు రాత్రి ఒక ముసలి వ్యక్తి, ఒక ముసలాయన ఒక ఆ విలేజ్ లో ఉండే చిన్న హోటల్ దగ్గర ఆగి there he ate his dinner, అక్కడ అతను రాత్రి భోజనం చేసుకొని వెంట్ అప్ స్టేర్స్ టు హిజ్ రూమ్, అతని రూమ్ ఆ హోటల్లోనే పైన ఉంటుందంట. అండ్ వెంట్ టు స్లీప్, అక్కడికి వెళ్ళి పడుకున్నాడంట. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద మేనేజర్ ఆఫ్ ద హోటల్ కేమ్ అండ్ వోక్ హిమ్ అప్ అండ్ సెడ్. అప్పుడు సూన్ ఆఫ్టర్వర్డ్స్, సూన్ అంటే తొందరగా, దాని అంటే తొందరలోనే. సూన్ ఆఫ్టర్వర్డ్స్ చదవండి ఒకసారి వర్డ్ ఆఫ్టర్వర్డ్స్ అంటే తర్వాత. సూన్ అంటే తర్వాత, దాని వెంటనే. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద మేనేజర్ ఆఫ్ ద హోటల్ కేమ్ అండ్ వోక్ అప్ హిమ్ అండ్ సెడ్. దాని వెంటనే తర్వాత వచ్చి ఆ హోటల్లో, ఇప్పుడు మనకి హోటల్కి మేనేజర్స్ ఉంటారు కదా, దేనికైనా మేనేజర్స్, ఇంకా అక్కడ ఉండే
హోటల్ బాయ్స్ అట్లా ఉంటారు అక్కడ. దాన్ని చూసుకోవడానికి ఉండే మేనేజర్ అతని దగ్గరకు వచ్చి అతని రూమ్కి వచ్చి అతన్ని లేపి ఏదో చెప్పాడంట. సార్ ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్, ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్ అంటే కిందకి. సార్ మీరు మీ హెల్ప్ నాకు కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్, మీ 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 హెల్ప్ నాకు కావాలి. నీడ్ అంటే అవసరం, నీడ్ అంటే ఏంటి? అవసరం. ఐ నీడ్ యువర్ హెల్ప్, మీ హెల్ప్ అంటే మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి, మీరు కిందకి రండి అని అడిగాడు. ద ఓల్డ్ మ్యాన్ గాట్ అప్ వెంట్ డౌన్. ఆ ముసలి ఆయన ద ఓల్డ్ మ్యాన్ గాట్ అప్ అంటే అక్కడ నుంచి లేచి కిందకి వెళ్ళాడు. వెంట్ డౌన్ అంటే కిందకి వెళ్ళాడు. వాట్ హ్యాస్ హ్యాపెండ్ హీ ఆస్క్, ఏం జరిగింది అని అతను అడిగాడు. ద మేనేజర్ సెడ్ దీస్ 5 men కేమ్ లాస్ట్ నైట్. అప్పుడు మేనేజర్ ఏం చెప్తున్నాడు? ద మేనేజర్ సెడ్ దీస్ 5 men కేమ్ లాస్ట్ నైట్. ఇక్కడ మీకు పిక్చర్ లో ఇతను కనిపించేది ఎవరు? మేనేజర్. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ మీకు ఓల్డ్ గెటప్ లో కనిపిస్తున్నాడు కదా. వీళ్ళు కాకుండా ఇంకా 5 members ఉన్నారు కదా. అప్పుడు ఏం చెప్తున్నాడు? దీస్ 5 men కేమ్ లాస్ట్ నైట్. ఇక్కడ ఉన్న ఈ 5గురు లాస్ట్ నైట్ నిన్న రాత్రి వచ్చారు. నౌ వన్ ఆఫ్ దెమ్ సేస్ దట్ హిస్ మనీ ఈజ్ మిస్సింగ్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ నాకు నిన్న ఒక 5 members, నిన్న రాత్రి ఒక 5 members నా హోటల్కి వచ్చారు. ఓకే, నౌ వన్ ఆఫ్ దెమ్ సేస్ దట్ హిస్ మనీ ఈజ్ మిస్సింగ్. ఈ 5గురిలో ఒకళ్ళు నా మనీ మిస్ అయ్యాయి అంటే నేను తెచ్చుకున్న డబ్బులు కనబడట్లేదు అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నో వన్ హ్యాస్ లెఫ్ట్ ద రూమ్ సిన్స్ దెమ్. అప్పటి నుంచి సో అతని మనీ ఎప్పుడైతే మిస్ అయ్యాయో అంటే వచ్చింది 5 members, ఓకేనా. ఇందులో ఒక అతను చెప్పిన కంప్లైంట్ ఏంటంటే అతని మనీ అనేవి మిస్ అయ్యాయి అంట, మనీ మిస్ అయ్యాయి. సో ఇంకా మనకేం చెప్తున్నాడు? అండ్ నో వన్ హ్యాస్ లెఫ్ట్ ద రూమ్ సిన్స్ దెన్. అతని మనీ ఎప్పుడైతే మిస్ అయ్యాయో అప్పటి నుంచి ఒక్కళ్ళు కూడా రూమ్ లోంచి బయటికి రాలేదు అని అతను కంప్లైంట్ ఇచ్చాడు మేనేజర్కి. ఓకేనా. We all have faith in you. Please tell us if you can who took the money. మళ్ళీ ఏం చెప్తున్నాడు? We all have faith in you. మేమైతే నేను నమ్ముతున్నాం. ఫెయిత్ అంటే నమ్మడం, నమ్మకం. ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ అంటే నమ్మకం. ఫెయిత్ అంటే నమ్మకం. మేమైతే నేను నమ్ముతున్నాం. వి ఆల్ హ్యావ్, మా అందరికీ నీ మీద చాలా నమ్మకం ఉంది. ప్లీజ్ టెల్ us ఇఫ్ యూ క్యాన్ హూ టుక్ ద మనీ. నువ్వు పెద్ద మనిషివి కాబట్టి మనీ ఎవరు తీసుకున్నారో నువ్వు కనిపెట్టగలవు, నువ్వు చెప్పగలవా అని అడుగుతున్నావు. ఇఫ్ యూ క్యాన్, ఒకవేళ నువ్వు చెప్పగలిగితే నా మనీ ఎవరు తీసుకున్నారని అడిగారు. గో అండ్ గెట్ మీ అ కాక్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఏమన్నాడు? వెళ్ళి ఒక కాక్ అంటే ఒక కోడి పుంజును తీసుకొని రా అని చెప్పాడు. ద మేనేజర్ వెంట్ అవుట్ అండ్ బ్రాట్ హిమ్ ఏ కాక్. అప్పుడు ఆ మేనేజర్ ఏం చేశాడు? ద మేనేజర్ వెంట్ అవుట్ అండ్ బ్రాట్ హిమ్ ఏ కాక్. అతను ఆ మేనేజర్ బయటికి వెళ్ళి ఒక కాక్ అంటే ఒక కోడి పుంజును తీసుకొని వచ్చాడు. ద మెన్ వేర్ వండరింగ్. బ్రాట్, ఇక్కడ మనకి ద మేనేజర్ వెంట్ అవుట్ అండ్ బ్రాట్ అని ఉంది కదా. బ్రాట్, BROUGHT. బ్రాట్ అంటే తీసుకురావటం. బ్రాట్ అంటే ఏంటి? తీసుకురావటం. బ్రాట్ అంటే ఏంటి? తీసుకొని రావటం. బ్రాట్ హిమ్ ఏ కాక్. ద మెన్ వేర్ వండరింగ్ వాట్ హీ వాస్ గోయింగ్ టు డూ విత్ ద కాక్. అప్పుడు అక్కడ ఉన్న అందరూ అసలు ఒక ఆశ్చర్యంలో ఉన్నారు. ఏంటి మా మనీ పోయాయంటే ఈ ముసలి తాతగారేమో కాక్ అంటే కోడి పుంజుని తీసుకొని రమ్మన్నారని వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు, ఒక ఆశ్చర్యంలో ఉన్నారు, ఒక డౌట్లో ఉన్నారు. నౌ హీ సెడ్ ఐ విల్ గెట్ ఎ పాట్ అండ్ వెంట్. అప్పుడు ఆ ముసలాయన ఏమన్నారు? తాతగారు నౌ హీ సెడ్ ఐ విల్ గెట్ ఎ పాట్, నేను ఒక పాట్ అంటే ఒక కుండను తీసుకొని వస్తాను అని చెప్పాడు. అండ్ హీ వెంట్ టు ద కిచెన్ అండ్ టుక్ ఎ బిగ్ పాట్ విచ్ వాస్ కెప్ట్ ఓవర్ ద ఫైర్. అప్పుడు ఏం చేశాడు? అండ్ హీ వెంట్ టు ద కిచెన్ అండ్ టుక్ ఎ బిగ్ పాట్. ఆ కిచెన్లోకి, అక్కడ హోటల్లో ఉండే కిచెన్లోకి వెళ్ళి ఒక బిగ్ పాట్, ఒక కుండను తీసుకొని
తీసుకొచ్చాడు, విచ్ వాస్ కెప్ట్ ఆన్ ఏ ఫైర్. అది ఒక ఎక్కడ పెట్టింది, ఫైర్ మీద పెట్టింది ఆల్రెడీ ఆ కుండ, దాన్ని తీసుకొని వచ్చాడు. ఓకే, టర్న్ ద పేజ్ నౌ. తీసుకొచ్చాక నౌ ఐ విల్ టర్న్ ద పాట్ అప్ సైడ్ అండ్ డౌన్ ఓవర్ ద కాక్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్. అప్పుడు ఇతను ఏం చెప్పాడు, నౌ ఐ విల్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్ ఓవర్ ద కాక్. ఇప్పుడు పాట్ ఎలా ఉంటుంది మీ అందరికి తెలుసు కదా, పాట్ ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది పాట్ కదా, కుండీలానే ఉంటుంది కదా. సో ఇతను ఏం చెప్పాడు, నౌ ఐ విల్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్ ఓవర్ ద కాక్ సెట్ ద ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు ఇలా ఉన్న పాట్ నేను ఏం చేస్తానంటే రివర్స్ లో తిప్పి, కాక్ అంటే ఏంటి, కోడి పుంజు కదా, దాని మీద రివర్స్ లో పెడతాను అన్నాడు. హీ పుట్ ద కాక్ ఆన్ ద టేబుల్ అండ్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్ ఓవర్ ఇట్. అతను ఏం చేశాడు, ఒక టేబుల్ తీసుకొని టేబుల్ మీద కాక్ ని పెట్టి దానిపైన పాట్ ని ఇట్లా రివర్స్ లో ఇలా పెట్టేశాడు, క్లోజ్ చేశాడు, లోపల కాక్ ని పెట్టి. అర్థమైందా, ఇలా ఉన్న పాట్ ని టేబుల్ పైన కోడి పుంజుని పెట్టి ఈ పాట్ అనేది దాని మీద కప్పేశాడు. ఆఫ్టర్ దట్ హీ లాక్డ్ ద డోర్ అండ్ పుట్ ద కీస్ ఇన్ హిస్ పాకెట్. అప్పుడు అతను ఏం చేశాడు, అది పెట్టిన రూమ్ లో ఆఫ్టర్ దట్ హీ లాక్డ్ ద డోర్ అండ్ పుట్ ద కీస్ ఇన్ హిస్ పాకెట్. తర్వాత ఏం చేశారంటే ఆ రూమ్ కీస్ అనేది లాక్ చేసుకొని ఆ కీస్ ని అతని పాకెట్ లో పెట్టుకున్నాడు. పుట్ అవుట్ ద లైట్స్ హీ సెడ్ అండ్ కవర్ ద ఫైర్. సో దే డిడ్ దట్ మేకింగ్ ద క్వైట్ రూమ్ డార్క్. పుట్ అవుట్ ద లైట్స్ అండ్ కవర్ ద ఫైర్. సో దే డిడ్ దట్ మేకింగ్ ద రూమ్ క్వైట్ డార్క్. పుట్ అవుట్, ఆ లైట్స్ అంటే అక్కడ ఒక కవర్ ద ఫైర్, అక్కడ ఒక ఫైర్ చేసి ఆ లైట్స్ ని పెట్టమన్నాడు. సో దే డిడ్ దట్ మేకింగ్ ద రూమ్ క్వైట్ డార్క్. సో ఆ ఫైర్ అనేది అట్లా మంట చేసి దాన్ని ఆ మంట అనేది బయటికి కనబడకుండా రూమ్ ని డార్క్ గా చేయమన్నాడు. దెన్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్, నౌ ఆల్ ఆఫ్ యూ లైన్ అప్ అండ్ పాస్ ద పాట్ బై పాట్ వన్ బై వన్. రబ్ ద పాట్ విత్ యువర్ హ్యాండ్స్ యాజ్ యూ పాస్. వెన్ ద థీఫ్ రబ్స్ ద పాట్ ద కాక్ విల్ క్రో 3 times. అప్పుడు ఆ ముసలాయన ఏం చెప్పాడంటే, దెన్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్, నౌ ఆల్ ఆఫ్ యూ లైన్ అప్ అండ్ పాస్ ద పాట్ వన్ బై వన్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ, నేను ఈ పాట్ ని ఆ టేబుల్ మీద పెట్టాను కదా, సో మీరందరూ లైన్ గా 1 by 1 అందరూ లైన్ లో నించోండి. లైన్ లో నించొని ఆ పాట్ ని క్రాస్ చేస్తూ రావాలి. అందరూ వెళ్ళేటప్పుడు ఆ పాట్ ని క్రాస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, రబ్ ద పాట్ విత్ యువర్ హ్యాండ్స్ యాజ్ యూ పాస్. మీరు ఆ పాట్ ని క్రాస్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఆ పాట్ ని రబ్ అంటే రుద్దుతూ వెళ్ళండి అని చెప్పాడు. When the thief rubs the pot, the cock will crow 3 times. సో మీరు ఆ పాట్ ని క్రాస్ చేస్తూ ఆ పాట్ ని ఎప్పుడైతే రబ్ చేస్తారో, ఆ ఎవరు రబ్ చేసినా ఆ కాక్ అనేది సౌండ్ చేయదు. కానీ ఇప్పుడు ఆ మనీ దొంగిలించిన వ్యక్తి ఉన్నాడు కదా, అంటే థీఫ్, మీ మనీ ఈ ఒక్కరిలో మనీ తీసిన వాళ్ళు ఆ పాట్ ని రబ్ చేస్తే మాత్రం అక్కడ ఉన్న ఆ పాట్ కింద ఉన్న కాక్ అయితే 3 times అరుస్తుందంట. కాక్ ఎలా వస్తుంది, కోడి పుంజు తెలుసు కదా, కుక్కరొక్క వస్తుంది కదా, అట్లా సౌండ్ చేస్తుంది అని చెప్పాడు. ఆల్ మెన్ వెంట్ బై ద పాట్ అండ్ రబ్డ్ ఇట్. నాట్ ఎ సౌండ్ వాస్ హర్డ్. ద కాక్ hadn't crowed at all. ఆల్ ద మెన్ వెంట్ బై ద పాట్ అండ్ రబ్డ్ ఇట్. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడున్న మనుషులందరూ ఆ పాట్ ని వాళ్ళందరూ ఆ పాట్ ని రబ్ చేస్తూ అందరూ 1 by 1 అందరూ రబ్ చేశారు. నాట్ ఎ సౌండ్ వాస్ హర్డ్. వాళ్ళకి ఎటువంటి సౌండ్ వినిపించలేదు. ద కాక్ hadn't crowed at all. సో ఆ కాక్ కూడా ఎటువంటి సౌండ్ అంటే అది ఏ సౌండ్ చేయలేదు. 3 times సౌండ్ చేస్తుందని చెప్పాడు కదా, సో ఒక్క సౌండ్ కూడా చేయలేదు. అప్పుడు ఎనీబడి ఎల్స్ హూ హ్యాజంట్ రబ్డ్ ద పాట్, ఎనీబడి ఎల్స్ హూ హ్యాజంట్ రబ్డ్ ద పాట్ ఆస్క్డ్ ద ఓల్డ్ మ్యాన్. అప్పుడు ఏమడిగాడు, ఎనీబడి ఎల్స్, ఇంకా ఎవరైనా ఆ పాట్ ని రబ్ చేయవలసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఆస్క్డ్ ద ఓల్డ్ మ్యాన్ అని ఆ ముసలాయన అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాడు. నో బడీ స్పోక్. అప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలేదు. లైట్ ద ల్యాంప్స్ అండ్ హీ సెడ్. అప్పుడు ఏం చెప్పాడు అతను, లైట్ ద ల్యాంప్స్. సో అక్కడ ఆఫ్ చేసిన లైట్స్ అన్ని ఆన్ చేయమని చెప్పాడు. అర్థమైందా? సో దాని తర్వాత లెసన్ ఏంటనేది
మనం ఇంకా కొంచెమే ఉంది, సో అది ట్విస్ట్ లాగా మనం ఉంచుదాం. అసలు ఏం జరిగింది, అతను దొంగను ఎలా పట్టుకోవడానికి మనం ఒక ప్లాన్ చేశాడనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో మీకు ఇచ్చిన వర్క్ ఐడియా ఉంది కదా, ఈ పార్ట్ ఏ అండ్ బి మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి చదువుకోండి. బుక్స్ ఉన్న వాళ్ళందరూ, నేను ఆల్రెడీ గ్రామర్ చెప్పాను, లెసన్ చెప్పాను, మీరు ఒక్కసారి బుక్ అంతా ఒకసారి చదువుకున్నారనుకోండి, ఇది మీ ఓన్గా. నాకు తెలిసి మ్యాక్సిమం లెసన్కి ఒక మీనింగ్, లెసన్కి ఒక బ్లాంక్ అట్లానే ఇచ్చాడు నాకు తెలిసి. ఎందుకంటే 4 లెసన్స్ కదా, ఒక లెసన్కి ఒక బ్లాంక్ అట్లా, లెసన్కి ఒక మీనింగ్స్ అలా ఇచ్చాడు. సో ఇవి చూడకుండా ముందు మీరు ఫస్ట్ పార్ట్ ఏ అండ్ బి బుక్లో మీరు చదువుకున్నారనుకోండి, మీకు కూడా ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ చదివించకుండా ఈజీగా రాయడానికి గుర్తుంటుంది. సో మీరు ఈ వర్క్ చేయాలి. ఇంకా ఈ లెసన్లో మీకు హార్డ్ వర్డ్స్ కొన్ని అండర్లైన్ చేసుకొని, ఇప్పటివరకు ఈ రోజు వరకు చెప్పిన లెసన్లో ఇక్కడ వరకు చెప్పాను, ఈ పిక్చర్ పైన వరకు. సో ఒక 20 హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకొని మీ ఓన్గా రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. వీ విల్ డిస్కస్ ద రిమైనింగ్ లెసన్. ఇది ఒక ట్విస్ట్ లాగా మనం రేపు చెప్పుకుందాం ఏం జరిగింది, మనం ఓల్డ్ మ్యాన్ ఆ థీఫ్ ఎలా పట్టుకున్నాడు థీఫ్ని అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. ఓకే, బాయ్.